సాయంత్రం బీర్ కావాలా వద్దారా నీకు? Hey guys, welcome back to my new vlog. ఈరోజు మేము అందరం కలిసి పోతున్నాం పవన్ అన్న వాళ్ళ అన్న పెళ్ళికి. మైగాడు దాంట్లో కృష్ణయ్య మళ్ళా నర్సింహమడి కూడా ఉన్నాడు, వాటితో పాటు శ్రీరామ్ గారు కూడా ఉన్నాడు. వాళ్ళు బైక్ పైన పోతుర్రు, మేము ఆటోలో పోతున్నాం. చూపలేదా మా సబ్బురుద్దలేదా సబ్బవరమే పిల్లమని సబ్బులోదమే పిల్లమేమో సబ్బవరమే పిల్లమని సబ్బులోదమే పిల్లమేమో. ఫైనల్గా మనకి ఇక్కడ జడ్చర్ల దగ్గరికి జడ్చర్ల క్రాస్ అయిన తర్వాత మనకి ఇక్కడ పంపు ఉంది. దానికి గ్యాస్ అయితే నింపేసినాం సెట్టిగా. ఈ గ్యాస్తోనే మనం పవన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. టోల్ గేట్ ఎప్పుడు కూడా మనం 4 వీలర్ చూస్తాం, కానీ ఇప్పుడు చూసిరు కదా మన 3 వీలర్ కూడా టోల్ గేట్ లే పెట్టాలి. పోలా అదిరిపోలా. ఫైనల్గా మనం వచ్చేసినాం పవనలో విలేజ్కి. పెద్ద మనిషి హలో హలో పవన్ అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ మేము అనుకున్న రూమ్ ఇదే. నేను కాంతిగాడు ఇంకా పవన్ ముగ్గురం కలిసి ఈ రూమ్లో ఉన్నాం. మీకు చెప్పాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఇంకా నరసింహ మైగాడు కృష్ణయ్య ఇంకా శ్రీరామ్ గారు పక్క రూమ్లో ఉన్నారు. ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. ఇప్పుడే లేచినాం మేము. టైం ఎంత అయింది కాక? 8:39. టైం 8:39 అవుతుంది. మన వాళ్ళందరూ కలిసి అక్కడ పందిరేశ్వరంటే అది పోయారు. ఇప్పుడు మాకు చెప్పకుండా నేను పేరు నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. పోదాం ఇప్పుడు ఇక మనం కూడా. గో ఇక కనిపించేదే మన పవన్ ఇల్లు. పెద్ద మనిషి ఆడ కూర్చొని కుక్కతో ఆడుతుండు. నేను నీకేం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. నువ్వేం చెప్తున్నావు? వచ్చిన అతిథులను చూసుకోవాలా అన్న, నువ్వు లావట్టే. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. మనం ఎట్లా పట్టణంలో అక్కడిక్కడ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనం బ్రష్తోనే చేస్తాం. సో పల్లెటూరుకి వచ్చినప్పుడు అన్న ఈ పలగార ప్రిఫర్ చేయదు, మంచిది హెల్త్కి. అవునా నిజమా? ఊరికొచ్చి నాకు కూడా బ్రష్ పెడుతున్నా మంచి అప్పులు ఇప్పులు పెట్టుకొని తోమాలి. కానీ ఎదవ బావాడు చెప్తే వించావుడు. నువ్వేందా ఈత కొడితే బాగుంటుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న పెట్టెలు ఉన్నాయి కదా, పవన్ అప్పట్లో హాస్టల్లో చదువుకున్నప్పుడు ఇచ్చిరంట గవర్నమెంట్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది.
సరదాకి నెత్తి వాళ్ళు తింటారు అట్లా అట్లా రా నేను సరదాకి తీసుకున్నా. సాయంత్రం బీర్ కావాలా వద్దారా నీకు? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. కానీ మళ్ళీ చెప్పేది వాళ్ళు చెప్తున్నా వాడు తొన్నాడు వేస్ట్ అంటాడు అయిపోయి అంతే కదా మాటనే కావాలి అది ఎనీ టైం అన్నొచ్చిండో ఎనీ టైం రీఛార్జ్ లోనే ఉంటుంది. పక్కన బాటలు చిన్నగా పక్కన నాకు బాటలు అదేసి అప్పుడు పడుకున్నాను అనుకుంటున్నాను. అది నిన్నవేనా నువ్వు దాని ఇట్లా పోతున్నాం బయటికి వాహనం వేసుకొని ఇలా ఎండకు అట్లా చిల్లైదామని పోతున్నాం. ఏం రా గప్పు ఉంటుందా మాట్లాడరా ఏడు నడిచిగాడు ఒకటప్పుడు లొడలోడా కొనుతాడు పోతున్నాం. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. థమ్స్అప్, మిక్సర్, ఇంకా వాటర్ బాటిల్, మూంగ్ దాల్. గురూజీ ఇంకేమైనా చెప్తారా గురూజీ? ఇవన్నీ సపరేట్ బ్యాచ్. థమ్స్అప్ వాటర్ కలుపుకొని తాగుతాడా అంటే ఎస్ సరదా. ఇంత హాట్ సమ్మర్లో చిల్లేదామని కూల్ డ్రింక్స్ అని పోతున్నాం. ఎక్కడో కొడుతుంది సీనా. ఫైనల్గా మేము ఇక్కడ పోతున్నాం. అక్కడ ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి ప్రయాణం అక్కడ కంచేసి ఉన్నది అటు వెళ్ళరాదు. కంచెలు మన లాపుతాయారా? కంచెలాపవు వాళ్ళు కూడా అప్పరమన్నాడు. ఏది చింత బోట్ ఇదా? ఏమంటారంటే మా సైడ్ చింతకాయ. చింతకాయ అంటే పచ్చి ఉంటుంది చూడు, అది చింతకాయ. చింతపండు చింత బోట్ అన్న, చింతపండు. ఓకే నో యూస్. వాడు విండండి. చింతపండు మా సార్ చింతపండు మీరు పన్ను అంటారు, మీరు చింత బోట్ రాల్పాలి. చింత బోట్ తీసి రాల్పుకొని అమ్ముకొని 4 దుడ్లు సంపాదించుకోవాలి అనుకుంటారు మేము. అందుకనే ఇది దుడ్లు అంటే మనీ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. ఏదైతే చింత బోట్ రా, నీ శాత రా. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి. షర్ట్కి తాకిందారా కనీసం? ఆకు తాకిందన్నా. తాకిందారా షర్ట్కి? ఉప్పు కూడా గిట్ట కొట్ట. జరుబే ఆకులు రాని ఆకలి కొట్టి ఆకలి రాలి కొట్టిన. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఖరాబ్ అయింది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తాగుతారా? తాగపోతా కాకపోతే ఇంకోటి పెడతాం, అది వేరే కొద్దిగా వీడు గేమ్లోకి వెళ్ళి అవుట్. అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు. కొడుకు పసుపు మోహన్ కూర్చోరు అని చెప్పి అంత ఆన్ చేస్తుంది అది. ఏంటి మమ్మీ ఎవడు? అన్నా పవన్ అన్న నీ మీద ఎంత ప్రేమ ఉంటే అట్లా చేస్తాను. పెళ్లి పెద్ద మనకు పెద్ద పెద్దకి పెద్దగా మనకు పెద్ద. లెఫ్ట్ సైడ్ ఉంటుంది చెప్పిందా? లెఫ్ట్ సైడ్ జై శివాజీ. ఇటు చూడు మంచిగా నిమ్మలంగా ఎట్లా వచ్చారు చూసి రైడ్ జాతర కాడు ఏంది రా అయిపోయి. చంపేశారు.
మేమేమో కార్లో వచ్చినాం. నడిచి అన్నాడు వచ్చిర్రు వచ్చిడేరు. ఇంకా నేను సరుకు సామాన్లు చూస్తున్నా ఈడ ఉన్నాయని. ఓ 2000 రెడీ చేసుకో. లేదు ఇంకా స్టార్ట్ కాదు. డీజే ఏడుకోతా, డీజే పోదు. డీజే మెల్లే వాళ్ళు వచ్చినాక అలా సాపేస్తారంట కదా, సాపేసి డీజే స్టార్ట్ అవుతుంది. డీజే అలా రన్ అవుతుంది. నైట్ టైం ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు అమ్మాయి కొంచెం ఫార్మాలిటీస్ ఉన్నాయి ఆడ కొంచెం. ఇప్పుడు అలసిపోయి ఇగో ఇలా ఏసీ తెప్పియాలి పవన్ మరి మీ ఊరికి వచ్చినప్పుడు. బూతులు మాట్లాడుతుండు పవన్ అన్న మాట మరి అది లేదు. అందుకనే ఇచ్చినాం మనం ఈతకు ఇచ్చినాం. సరదా డాన్స్ చేస్తుంది. మరి ఇప్పుడు డీజే అంటున్నాం. చూసుకోమా. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే రేపు పెళ్ళి ఉంది. సో ఈ రోజే పెళ్లి కూతురుని అప్పచెప్పారు. దాని సందర్భంగా మనకి డీజే అరేంజ్ చేసిరు ఈరోజు. సో తేజ మన ఫ్యామిలీ మ్యాన్ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ మేనల్లుడు. అల్లుడు కాదు మేనల్లుడు. మేనల్లుడు కాబట్టి మేనల్లుడు అంటున్నాం. డాన్స్ అయితే మస్తు ఇవాళ చేసినాం. మనకు చూసారు కదా ఆల్రెడీ షెట్లు కొంచెం వేసినా సరే తడిసిపోతుంది, ఎందుకంటే మనకు హీట్ ఎక్కువ ఉంటుంది. అది మ్యాటర్. మొత్తం మీద మస్తు ఎంజాయ్ చేసినాం డాన్స్ చేసి. మనం ఒక్కసారి మొదలెడితే ఆగాలి మన ఏడా ఎప్పుడు ఆగాలి. ఒక్కసారి మొదలెట్టిన ఊపులేక ఆగాల్సి వచ్చింది. పాట బాగాలేక హార్మోనియం పెడితే రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఈ వ్లాగ్ చాలా లెంతీగా ఉండడం వల్ల దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన. ఇప్పటి వరకు మీరు చూసిందంత పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా త్వరలోనే వస్తుంది. వీడియో చూసి ప్రతి ఒక్కరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లాంటి మరి ఎన్నో వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.